1922 మే 19న తారీఖు ఉదయం నుండి సాయంత్రం 8 గంటల వరకు మహర్షి మరణావస్థలో ఉన్న తన తల్లి వద్దనే ఉన్నారు. ప్రాణం ఆమె శరీరంను వీడిపోవు వరకు, జీవాత్మ పరమాత్మలో లీనమై సర్వ జ్ఞానాతీతమైన శాంతిని పొందు వరకు ఆమె హృదయముపై తన కుడి చేతిని, శిరస్సుపై ఎడమ చేతిని ఉంచి కూర్చొనే ఉన్నారు. మృత్యు సమయం సమీపించుచుండగా మహర్షి మరికొందరు మధ్యాహ్న భోజనం చేయుట తలపెట్టలేదు. సాయంత్రం కూడా వంట చేశారు. భోజనంనకు పిలిచారు. కాని మహర్షి లేవలేదు. తల్లి శ్వాస నిలిచిన వెంటనే మహర్షి లేచి ఉద్వేగరహితముగా, ఇంకా మనం భుజించవచ్చు, మైల లేదు అన్నారు. ఆ రాత్రంతా భక్తులు ఆధ్యాత్మిక గీతములు పాడుచూ గడిపారు. దేహంను సమాధి చేయుటకు ముందు జరిగే క్రియలన్నింటికీ మహర్షి సాక్షిగా ఉన్నారు. బంధువులు, ఇతరులు, వందల కొద్ది భక్తులు కడసారి చూచుటకు వచ్చారు. పాలిత